మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. రిలీజ్ అయిన తర్వాత నీ క్యారెక్టర్ అనుకున్నంత లేకపోతే నువ్వు కూడా థియేటర్ నుంచి బయటకు వచ్చి ఏడుస్తావా? చచ్చి ఇలాంటివి చాలా జరిగాయి డిసప్పాయింట్మెంట్స్. ఇది ఇంకొకటి షూట్ చేసి తీసేసిన సినిమాలే ఉన్నాయి. 4 రోజులు షూట్ చేసి పెద్ద సినిమాల్లో ఫిదా అన్న సినిమాకి ఒక 4 days ఇంపార్టెంట్ రోల్ లో షూట్ చేసి పంపించారు. ఓకే, వరుణ్ తేజ్ ఫిదాకా? వరుణ్ తేజ్ ఫిదాకి ఐ వాజ్ ప్లేయింగ్ సాయి పల్లవిస్ ఫియాన్సే. ఓకే, సో దానికి అసలు రీజన్ కూడా చెప్పలా. ఓకే, తర్వాత ఎప్పుడో 2-3 నెలలు అయ్యాక నేను కో డైరెక్టర్ని అడుక్కున్నాక అప్పుడు చెప్పాడు, లేదు నీ ప్లేస్లో ఇంకొక ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ని అనుకున్నారు అని చెప్పి. సో ఇలాంటివి చాలా జరిగాయి. ఇంకే సినిమా జరిగింది అట్లా? బ్రహ్మోత్సవం ఒకటి. బ్రహ్మోత్సవం ఏ క్యారెక్టర్ చూసారా? అందులో నేను ఉన్నాను కూడా తెలియదు మీకు. చిన్న రోల్, చాలా చిన్న రోల్, చాలా జస్ట్ అలా కనిపించి అలా వెళ్ళిపోతా. బేసికల్లీ బామ్మర్ది రోలు మహేష్ బాబు గారికి. దానికి ఒక 3 సార్లు ఆడిషన్ చేసి ఒక పేజ్ లైన్ సీన్ ఆడిషన్ చేస్తే చూస్తే అదొక జఫా క్యారెక్టర్. ఓకే, ఫస్ట్ స్కెడ్యూల్ అయిన ఆల్మోస్ట్ ఒక 11 days షూట్ చేసి ఉంటుంది దానికి, 11 to 12 days. సో అయిన షూట్ అవుతున్న ప్రతిసారి అడుగుతుండేవాడిని డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఏంటి అసలు ఇందులో నాకు డైలాగ్స్ ఇవ్వట్లేదు ఏంటి అని అడుగుతుండేవాడిని. చెప్తారని కూర్చోబెట్టేవాళ్ళు అట్లాగా. తర్వాత పాట ఒకటి షూట్ చేశారు, ఒక మెహందీ సాంగ్ ఏదో ఆ షూట్ అప్పుడు జస్ట్ అలాగా అంబియన్స్లో నుంచోబెట్టినట్టుగా జూనియర్స్ లాగా నుంచోబెడుతున్నారు. అదేంటి నేను బామ్మర్ది కదా సార్తో నేను డాన్స్ చేయకూడదా అన్నట్టుగా అడిగా. అంటే ఆ గ్రూప్ సాంగ్లో లేదు అని చెప్పి వాళ్ళు పక్కకు తోస్తారు. అవునా? ఓ, తర్వాత అప్పటికి బిగ్ బాస్కి వెళ్ళలేదు? ఇది ఎప్పుడో చాలా అవమానాలు పడ్డా. చాలా ఎప్పుడు బయట పడలేదు కదా ఇవన్నీ? నేను ఎప్పుడు ఫస్ట్ టైం చెప్తున్నాను. యాక్చువల్గా ఈ సినిమా గురించి ఎప్పుడు నేను చెప్పలా బయట, ఫస్ట్ టైం మీ ఇంటర్వ్యూలో చెప్తున్నా. స్లిప్ అయిపోయాయి. యాక్చువల్లీ చెప్పను నేను, ఎందుకంటే మళ్ళీ ఇదే వాళ్ళు ఫీల్ అవుతారు, ఇక్కడే ఆఫర్స్ రావాలి. అవును, వాళ్ళు ఎవరు ఆ సాంగ్ కొరియోగ్రాఫర్? ఎవరు కొరియోగ్రాఫర్తో సంబంధం లేదు, అది డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకోవాలి. డాన్స్ అంటే కొరియోగ్రాఫర్ రాజు సుందర మాస్టర్, ఆయనే కొరియోగ్రాఫర్. అంటే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వెళ్తాయి కదా, అమ్మాయిలతోనే పెట్టించండి డాన్స్, ఇట్లాంటివి ఏవో ఇన్స్ట్రక్షన్స్ వెళ్తాయి, దాన్ని బట్టి వాళ్ళు కొరియోగ్రాఫ్ శ్రీకాంత్ అడ్డాల అట్లా. ఆ ఇన్స్ట్రక్షన్ అంటే క్యారెక్టర్ తాలూకు ఇంపార్టెన్స్ బట్టి కూడా ఉంటుంది. అవునవును, మనకు తెలియదు, మనకేం చెప్తారు చాలా మంచి రోలు ఇది సో అండ్ సో అనేదో చెప్తారు మనం ఆడిషన్ చేసినప్పుడు. బట్ వాళ్ళకి తెలుసు వాళ్ళ మైండ్లో ఇది ఇంపార్టెంట్ రోలా కాదా, పెట్టాలా వద్దా అనేది. బట్ ఎప్పుడు అనుకోలేదు అర్జున్ ఇన్ని అవమానాలు పడుతూ ఇదే ఇండస్ట్రీలో చీచి అని పక్కకు తోసేయటం? చాలాసార్లు ఎందుకు ఈ ఫీల్డ్ మనకి బాగున్నాము అంటే ఏదైనా ఫీల్డ్కి వెళ్ళిపోయి మంచి బిజినెస్ చేసుకోవచ్చు, లేకపోతే చదువుకుందాం జాబ్ చేసుకోవచ్చు, అవసరమా ఇక్కడ? చాలాసార్లు అనుకున్నా కానీ ప్యాషన్ కాబట్టి అలాగా సస్టైన్ అవుతున్నా. అంటే ఇప్పుడు మనం ఒక మనిషితో పని చేయడానికి రావట్లేదు కదా, అంటే ఆయనతో పని చేద్దాం అని వస్తే అది ఫీలింగ్ వేరే ఉండేది కాదు కదా. మనంతటా మనం గ్రో అవుదాం, యాక్టర్గా ఒక లీడ్ మెటీరియల్ అవుదాం, హీరో అవుదాం అని అనుకున్నాం కాబట్టి సరే ఇవన్నీ ప్రాసెస్లో భాగమే అని చెప్పి మనల్ని మనం కాంప్రమైజ్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. కొంచెం సాఫ్ట్గా ఉంటావు కదా బేసికల్గా నువ్వు లైఫ్లో, కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళావా ఇవన్నీ చూసిన తర్వాత? ఎక్కువ శాతం డిప్రెషన్లో ఉండను, బట్ దెర్ వాజ్ అ ఫేస్, కొంచెం ఒక పాయింట్లో డిప్రెషన్లోకి వెళ్ళా. కరెక్ట్గా అదే టైంకి నాకు ప్లేబ్యాక్ సినిమా వచ్చింది. సో దాని నుంచి కొంచెం నేను బయటపడ్డా. ఒక లాక్డౌన్ ఆ టైం పీరియడ్లో ఏంట్రా మన లైఫ్ ఎక్కడికి వెళ్తుంది అర్థం కాల. చిన్న రోల్స్ వస్తున్నాయి, మంచి సినిమాలు అట్లా, అంటే షార్ట్ ఫిల్మ్స్లో బాగా వైరల్ అయ్యా. తర్వాత యూట్యూబ్లో వెబ్ సిరీస్లు చేశా. ఎప్పుడైతే మూవీస్లో గ్రాడ్యుయేట్ అవుదాం అనుకున్నామో అప్పుడు కొంచెం ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అన్ని ఫేస్ చేశా. ఇంకో పెద్ద సినిమా కూడా ఇట్లా నడవడం జరిగింది, చాలా పెద్ద సినిమా, పేరు చెప్పను. ఆడిషన్ చేశాను, చెప్పినప్పుడు ఆ పేరు చెప్పలే, ఇదే ఫస్ట్దే ఎందుకు చెప్పానరా అనుకున్నాను నేను. అందులో కూడా ఏంటంటే ఒకటే క్వశ్చన్ అడిగా, ఆడిషన్లు అన్నీ క్లియర్ చేశా, రోల్ వచ్చింది, చేతికి వచ్చింది. ముంబైలో 15 రోజులు షూట్, లీడ్ హీరో తోటి బెస్ట్ ఫ్రెండ్ నువ్వు, మీరు ఒక రాక్ బ్యాండ్లో ఉంటారు, ఆయన సింగరు, నువ్వు గిటారిస్ట్, ఏదో చెప్పాడు ఆయన కో డైరెక్టర్. అంటే నేను ఒకటే క్వశ్చన్ అడిగా, సార్ నాకు డైలాగ్స్ ఉంటాయా సినిమాలో అని అడిగా. అంటే మరి సెట్లోకి వెళ్ళాక డైరెక్టర్ సార్ డిసైడ్ చేస్తారన్నాడు. అమ్మని అనుకున్నా, అర్థం ఆల్రెడీ ఫస్ట్ ఈ ముందు చెప్పిన ప్రీవియస్ సినిమా ఎక్స్పీరియన్స్ తోటి వద్దులేండి సార్ డైలాగ్స్ ఉంటేనే చెప్పండి అన్న. ఆయన చాలా అఫెండ్ అయిపోయాడు ఆయన కో డైరెక్టర్.
అసలు నువ్వు డైరెక్టర్ ఎవరు? వద్దు పేర్లొద్దు పేర్లొద్దు. పెద్ద సింగరు సినిమా రిలీజ్ అసలు ఆ సినిమాలో ఆ పార్టీ ఉండదు. ఆ సినిమా చూస్తే ఆశ్చర్యపోతారు, ఇది ఎక్కడ ఉందని అంటారు మీరు. అలా ఉండదు. 2 సాంగ్స్లో ఉంటావు హీరో తోటి, ఆయనతో ట్రావెల్ అవుతావు, నీ కాంబినేషన్ హీరో హీరోయిన్లతో ఉంటుంది, ఏదేదో చాలా చెప్పాడు. యాక్చువల్లీ నిజమే. అండ్ ఆ రోల్ సోహెల్ చేసాడు తర్వాత, అది హింట్. జనతా గ్యారేజ్ అది ప్రణామం ప్రణామం సార్ ఆ సాంగ్లో అసలు ఎలా ఇచ్చారంటే, అంటే నిజంగానే మనం నమ్మేస్తాం. ఏంటి ఆయన లీడ్ సింగర్ ఏమో, మనం గిటారిస్టు, ఆయన లీడ్ సింగరు, రాక్ బ్యాండ్లో మీరు భాగం, అది ఇదేం ఆయన అట్లా చెప్పేటప్పటికి సినిమా చూసి ఆశ్చర్యపోయా. తర్వాత సినిమా చూసాక ఫీల్ అవ్వాలి, అమ్మాయి మంచి డెసిషన్ తీసుకున్నా అనుకున్నా. అంటే సోహెల్ రాంగ్ డెసిషన్ తీసుకున్నాడా? లేదు పాపం, అంటే మేబీ అది సోహెల్కి హెల్ప్ అయి ఉండొచ్చు ఆ టైంలో. రిగ్రెట్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారితో చేయలేకపోయాను అన్నదే రిగ్రెట్. ఆయనతో చేస్తే కొంచెం ఆయనతో ట్రావెల్ అయ్యి కొంచెం మేబీ నెక్స్ట్ మూవీస్లో ఏమైనా ఇంపార్టెంట్ రోల్స్ వచ్చావేమో అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ డైరెక్టర్తో కానీ యాక్టర్తో కానీ మూవ్ అయి ఉంటే నెక్స్ట్ దాంట్లో ఇంకా బెటర్ అయ్యేదేమో అని. బట్ ఏంటంటే చెప్పలేము, ఆ టైం నాకు ఇంకా వర్కౌట్ కాల. నేను ఒకటే ఫిక్స్ అయ్యా, డైలాగ్స్ ఉన్నాయా లేవని అడిగా, ఉండకపోవచ్చు అన్నాడు ఆయన, డౌట్ఫుల్ అన్నారు. లేనప్పుడు మనం వీ కెనాట్ ప్రూవ్ అవర్ మార్క్ కదా, మనం ప్రూవ్ చేసుకోలేం కదా. ఏదో జస్ట్ అంబియన్స్లో వన్ ఆఫ్ ద రోల్స్ లాగా ఉంటుంది కానీ రిజిస్టర్ అవ్వం అనిపించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.